నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సీఎంగా ఉన్నప్పుడు ప్యాలెస్ అంతగా దాటనటువంటి జగన్ పరదాల మాటున తిరిగిన వైసీపీ అధినేత ఇప్పుడు ప్రజల బాట పట్టారు. ఇప్పటి వరకు సొంత పార్టీ కార్యకర్తలను ఓదార్చిన వైసీపీ చీఫ్ తాజాగా అచ్యుతాపురం బాధితులను పరామర్శించారు. పనిలో పనిగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఫార్మా కంపెనీలో పేలుడు తర్వాత అణువణువున ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించి ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తన ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. రెడ్ బుక్లో పేర్లు రాయడం, కక్ష సాధింపు చర్యలు మినహా బాబు సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు. అయితే గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని డిప్యుటేషన్పై ఫ్యాక్టరీల ఇన్స్పెక్షన్ అధికారులుగా నియమించారని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిరసన తెలియజేస్తే కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. అసలు వైసీపీ హయాంలో పరిహారాల కోసం రోడ్డెక్కని బాధితులు ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. ఇక మరోవైపు మామకు అల్లుడే మేకయ్యాడు. మామ దగ్గరే రాజకీయాలు నేర్చుకుని ఆయన తప్పుల్ని ఇప్పుడు కడిగేస్తున్నాడు. ఆ మామ అల్లుళ్ళు మరెవరో కాదు, మాజీ స్పీకర్ తమ్మినేని, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. తమ్మినేనిది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ అంటూ గతంలో కలకలం రేపిన కూన రవికుమార్ తన మామకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం అలవాటేనని తాజాగా ఆరోపించడం సంచలనంగా మారింది. 17 ఆస్తులకు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడమే కాదు, ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ వోచర్స్, నకిలీ మిషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్తున్నారు. తమ్మినేని ఫేక్ డాక్యుమెంట్స్పై సిఐడి దర్యాప్తు అవసరమన్న కూన రవికుమార్ ఇదే అంశంపై త్వరలో సీఎం చంద్రబాబును కలిసి అలాగే సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ను కూడా కలుస్తానంటున్నారు. వీటన్నిటిపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్. కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు. నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ నుంచి హేమకుమార్ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా. రఫీ గారు, కాసేపటి క్రితమే మన ప్రోగ్రాం స్టార్ట్ అవ్వకముందే మేము ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి బయట వేశాము. ఈరోజు అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగినటువంటి బాధితులను పరామర్శించిన తర్వాత ఆయన ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదు అని 1-2 రోజులన్నా కాస్త దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. జనరల్గా అదొక ఆనవాయితీ. ఆ సమయం సందర్భం ఒకటి ఉంటుంది. సరే, నిజంగా కనుక ల్యాప్సెస్ భారీ ఎత్తున కనపడితే తప్పేం లేదు విమర్శించడం. కానీ ప్రమాదాలను కూడా కంపేర్ చేస్తూ అసలు ప్రమాదాలు జరగకూడదని కోరుకోవాలి. ప్రమాదం జరిగింది కాబట్టి సరే జరుగుతూనే ఉంటాయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాదంటం లేదు. జరిగిన ఇటువంటిదే మా హయాంలో జరిగినప్పుడు మేము వ్యవహరించిన తీరు, మీరు ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో 2 రోజుల క్రితం సంభవించినప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరును రెండిట్లోని వ్యత్యాసాన్ని గమనించమంటున్నారు. ప్రమాదాలను కూడా కంపారిజన్కి వచ్చేసారు. అది పరిస్థితి. సరే, మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, ఆయన అడిగిందే. మీరేమో ఆల్రెడీ నిన్నటి నుంచే చెక్కులు, వారికి పరిహారం చెక్కులు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంటే ఆయన వారికి ఇప్పటివరకు పరిహారం అందలేదని చెప్పేసి అంటున్నారు. అంటూనే మరి ఆయన కరెక్ట్గా 2-3 వీక్స్ అన్నారు లేదో కానీ వార్తలు వస్తుంది, 2-3 వారాల పాటు టైం ఇస్తాము, లేదంటే కనుక ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తాము బాధితుల తరపున, అవసరమైతే నేను కూడా అంటున్నారు. ఏమంటారు? పరిహారం మరి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏమన్నా తప్పుడు సమాచారం ఇస్తుందా? ఆయనేమో ఇప్పటివరకు పరిహారమే అందలేదంటున్నారు. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా శుభ సాయం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 2వ రోజు నుంచి అలా మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడటంలో పెద్ద విశేషమే ఉంది. ఆయన శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఒక 14 మందో ఎంతమంది చనిపోయినటువంటి ఆయన ఎందుకు కోరుకుంటాడు? ఆయన కావాల్సింది ఇలాంటివే కావాలని. అదేమి ప్రభుత్వ కంపెనీ కాదు, అది అమెరికా వాళ్ళదండి కంపెనీ. దానికి పీరియాడికల్ గా సేఫ్టీ సర్టిఫికేట్స్ ఇవ్వాలా. అది గత ప్రభుత్వం సేఫ్టీ సర్టిఫికేట్ ఇచ్చింది.
దాన్ని నియమించినటువంటి ఎంప్లాయీస్ కూడా నిష్ణాతులు కాదు. ఎల్జీ పార్లమెంట్స్ సంఘటన జరిగిన తర్వాత చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రభుత్వం, తీసుకోమని అందరూ చెప్పారు. కానీ ఆయన ఏమి అదొకటే ఉందంటే దేంట్లో ఆయన తీసుకున్నాడు. ఈ సంఘటన జరిగింది, హోంమంత్రి హుటాహుటిన వెళ్ళింది, ముఖ్యమంత్రి వెళ్ళారు, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000, బాగా క్షతగాత్రులైన వాళ్ళకి 50 లక్షలు, ఒక మోస్తరుగా క్షతగాత్రులైన వాళ్ళకి ₹25 లక్షల ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అది ఆ కంపెనీతో ఇప్పిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పార్లమెంట్స్ ద్వారానే ఇప్పించాడు. కానీ అప్పుడు కొంతమంది పేర్లు పెట్టలేదు, చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టలేదు అని చెప్పి ఎవరైతే ఆందోళన చేశారో ఆమె మీదే కేసు పెట్టి ఆమె వేధించినటువంటి పరిస్థితి. నా భర్త చనిపోయాడు హాస్పిటల్లో, ఈ స్పాట్ లో చనిపోలేదు కాబట్టి నా భర్తకి కాంపెన్సేషన్ మీరు రాయట్లేదని చెప్పి ఆ కంపెనీ ఏదైతే గేట్ ఉంటుందో గేట్ ఎక్కింది ఆ బాధితురాలు, ఆ మీద పోలీసులు కేసు పెట్టారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఆమె ధర్నాలు చేసిందో మనం చూసాం. కాబట్టి ఇక్కడ 3 వారాలు ఆయన టైం తీసుకున్న, 3 వారాల్లో చేయకపోతే ధర్నా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఆయనకి అంత శ్రమ పెట్టేటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి లేదు. ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ అంత శ్రమలో ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఆ కంపెనీతో డబ్బులు ఇప్పిస్తాం. ప్రభుత్వం కలెక్టర్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కంపెనీ ఓనర్స్ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళు రప్పిస్తారు, రప్పించి కంపెన్సేషన్ ఇప్పించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈయన చాలా విషయాలు చెప్తా ఉన్నాడు, ధర్నా చేస్తా అంట. అసలు అప్పుడు ఎవరినైనా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఎల్జీ ఫార్మర్స్ కంపెనీకి వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు ఆ రోజున. మీకు గుర్తుంది లేదు, చూడండి. ఆ కంపెనీని సందర్శిస్తానంటే పోనీ కూడా ఆయనే కాదు, మా తెలుగుదేశం నాయకులు విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులు ఎవరిని కూడా పోనివ్వలా. రాష్ట్రంలో ఏ ధర్నా చేయనివ్వలే ఆయన. మొత్తం రాష్ట్రం అంతా కూడా 144 సెక్షన్ ఉందని చెప్పి, సెక్షన్ 30 ఉందని చెప్పేసి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వాల. కాబట్టి ఆయన ధర్నాల గురించి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారంటే, ఇప్పటికి 2 సార్లు పరామర్శలకు వెళ్ళాడు. ప్రభుత్వం ఆయనకి పూర్తి భద్రత ఇచ్చి ఆయనకి 2 చోట్ల పంపించినటువంటి పరిస్థితి మీరు చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాచర్ల వెళ్తా అని చెప్పి బయలుదేరితే ఆ గ్రామస్తులందరూ కూడా చాలా మంది వేరే ఊరు వెళ్ళిపోయారు, అక్కడ ఉండే పరిస్థితి లేదు. నేను సందర్శిస్తానంటే గేటుకి తాడు కట్టాడు. మార్నింగే 8:30కే తాడు కట్టించాడు ఆయన బయటికి రానియకుండా. కాబట్టి ఆయన ఎక్కడికి కూడా చివరికి పోలవరం చూస్తామని చెప్పి కమ్యూనిస్టు నాయకులు నారాయణ గారు, రామకృష్ణ గారు, మధు గారు వాళ్ళు బయలుదేరితే వాళ్ళని అడ్డుకున్నాడు. ఎక్కడ కూడా ప్రతిపక్షాలని ఏ విషయంలో మాట్లాడనివ్వలేదు, ఎక్కడ కూడా పోనివ్వలేదు. ఒక పోలీసు రాజ్యం, నియంత్ర రాజ్యాన్ని ఆయన నడిపాడు. ఇవాళ ఆయన చాలా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆ స్వేచ్ఛ ఇస్తాం. ఆయన ధర్నా చేసుకుంటారంటే చేసుకోమనండి. ఆయన ధర్నా చేసుకునే అవసరం రాకుండానే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాం. ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఈ కంపెనీకి సంబంధించిన సేఫ్టీ ఆడిట్లు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి పాలసీని చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసిన తర్వాత అది మల్టీ డిపార్ట్మెంట్స్ తో కలిపి ఆడిట్ చేసేటువంటి ఇది చేస్తున్నారు. సమగ్రమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవాలంటే ఆయనకి ధర్నాలు చేసేంతటువంటి అవసరం అయితే ఈ ప్రభుత్వం కల్పిస్తుంది.
రఫీ గారు మంచిదే, ఆ అవసరం రానివ్వకుండా ఉండాలని కోరుకుందాం. అయితే ధర్నా చేస్తామన్నారు కానీ ఎక్కడ చేస్తామనేది చెప్పలేదండి. మరి ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్తారని తెలియదు, మరి ఢిల్లీలో చేస్తారా మరి ఆ రాష్ట్రంలో? కాదు, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి ఉంటాడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏదైనా సంఘటన జరిగి ఏదైనా శవం దొరికితే వస్తాడు మళ్ళీ. ఆయన మామూలుగా అయితే రాడు. అప్పుడు ఆయన ఏమనేవాడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రఫీ గారు అన్నింటినీ ఒకే ఘాటన కట్టకూడదు, అన్నింటినీ ఒకే ఘాటన కట్టకూడదు. ఇది ఒక దుర్ఘటన, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ఒక భారీ నష్టం ఇది. కాబట్టి ప్రతిపక్ష నేతగా వెళ్లాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అలాగే మీరు ఎస్కాట్ ఇచ్చి పంపిస్తాం సార్, మా ప్రభుత్వం కాదంటలేదు. ఆ శవం కనపడితే వాలిపోతారా ఆయన అన్నదానికి నేను చెప్తున్నా. అన్నింటినీ ఒకే ఘటన కట్టదులేండి, ఇది ఆ కేటగిరీ కింద రాదు అలాగే నేను చెప్పేది అనండి, మా ప్రభుత్వం ఆ దుర్ఘటనలో చేయవలసిందంతా చేసింది, పే చేయవలసినటువంటి అటెన్షన్ అంతా పే చేసింది. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఇది కూడా తయారు చేస్తా ఉన్నారు, సమగ్రమైన పాలసీ. ఈయన క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళి నవ్వుతున్నాడు, పరామర్శించి ఎవరైనా సరే బాధపడతారు. ఆ బెడ్ల దగ్గరికి వెళ్ళి ఎకివి నవ్వుతున్నాడు. మీరు కావాలంటే చూడండి, బోల్డన్ని వీడియో క్లిప్పింగ్స్ వచ్చినాయి. ఈయన ఏమనేవాడు గతంలో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటారు, వారానికి ఒకసారి వచ్చి ఆంధ్రాలో రాజకీయాలు చేస్తాడు అని చెప్పి పెద్ద మనిషి. ఈయన ఇప్పుడు 7వ సారి వెళ్ళబోతున్నాడు యలహంక ప్యాలెస్ కి. కాబట్టి అది చెప్తున్నాను నేను. మళ్ళీ ఎందుకు వస్తాడంటే అందుకు వస్తాడని చెప్పా. దాన్ని ఆయనేమి కించపరుస్తూ మాట్లాడాల. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి గొడవలు జరిగిన దానికి కూడా ఆయన పార్టీ రంగులు, ఇలా ఆఫీసులకి పార్టీ రంగులు ఎలాగేశాడో ఈ గొడవలకు కూడా పార్టీ రంగులు వేసేసుకొని మాట్లాడతాడు ఆయన. ఓకే రఫీ గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు మళ్ళీ ఆయన హావభావాలు ప్రతిసారి ఆయన కావాలని పాపం నవ్వుతుంది కాదనుకుంటా, కనీసం మాస్క్ అన్నా పెట్టుకుంటే ఆయన నవ్వుతున్నాడో లేదో కాస్త కనపడకుండా ఉంటుంది. అది అదన్నా చేస్తే బాగుండేది. జనరల్ గా హాస్పిటల్స్ లోకి ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా మాస్క్ పెట్టుకోవాలి, అది రూల్ అది. మరి ఆయన వెళ్ళింది అక్కడ కాదనుకుంటా, ఐసీయూ కాదనుకుంటా. రైట్, కోటేశ్వర గారు సార్, స్ట్రైట్ గా సూటిగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలో జెన్యూనిటీ అంతవరకు? ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు సరే నష్టపరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తా లేకపోతే ఆందోళన చేస్తా అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది పెద్ద వివాదాస్పదమైనటువంటి ప్రకటనని నేను అనుకోవట్లేదు. సరే, గతంలో చేసిన దానికి అది పోల్చుకుంటున్నాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అట్లాంటి పోలికలు తీసుకొస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసిందే. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు రాజకీయాలని చొప్పించి మాట్లాడటం అనేటువంటిది నిజానికి గర్హనీయమైనటువంటి అంశం. ఎందుకు అంటే, అధికారంలో ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, కేసీఆర్ ఉన్నారా, రేవంత్ రెడ్డి ఉన్నారా, తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారనేటువంటిది కాదు. ఫ్యాక్టరీల మీద, అందులోనూ రసాయనాలతో ఉన్నటువంటి ఫ్యాక్టరీల మీద బాయిలర్స్ లేదా ఇతర రక్షణకు సంబంధించినటువంటి ఆడిట్ గాని లేదా తనిఖీలు గాని చేస్తున్నారా? వీళ్ళు చేసినటువంటి వాళ్ళు నిజంగా చేస్తున్నారా, లేక చేసినట్టు కేవలం సర్టిఫికెట్లు ఇస్తున్నారా? అవి చేయడానికి అవసరమైనటువంటి ఇన్స్పెక్టర్స్ కానీ లేదా సాంకేతిక నిపుణులు కానీ ఉన్నారా అనేటువంటిది ఒకటి. రెండోది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఏం చేస్తున్నాయి అనేక సందర్భాల్లో అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా ముందుకు వస్తాం. రెండోది, యాజమాన్య నిర్లక్ష్యం అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో ముందుకు వస్తూ ఉంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, నిర్లక్ష్యం వహించినటువంటి యాజమాన్యాల మీద పెట్టినటువంటి కేసులన్నీ, ఆ పెట్టినటువంటి కేసులు ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎంతమంది యజమానులకి శిక్షలు పడ్డాయి,
అవి జైలు శిక్షలా లేకపోయేట్లయితే జరిమానాలా అనేటువంటి విషయాలను గనక బయట పెట్టేట్లయితే ఈ రాజకీయాలు లేదా ఈ సందర్భంగా మాట్లాడేటువంటి మాటలకి మనం ఒక విశ్వసనీయత ఉంటుంది అనేటువంటి అనుకోవచ్చు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది అనే మాట అన్నట్టుగా, మరి అది ఏ సందర్భంలో అన్నారు ఏమిటి అనేటువంటిది మన జనసేన ప్రతినిధి చెప్పాలి. ఆ విధమైనటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కూడా సమస్య. ఎందుకు అంటే ఫ్యాక్టరీలు లేదా పరిశ్రమలు వాణిజ్య సంస్థలు రావాలంటే అనవసరమైనటువంటి తనిఖీలు ఉండకూడదు అని చెప్పేసి అసలు తనిఖీ వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైంది. తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ కొనసాగుతా ఉంది. ఎందుకంటే తనిఖీ చేసేటువంటి ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు, యజమానులు వేధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు అనేటువంటి వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి, అదే కాదు కనీస వేతనాల చట్టం అమలు చేయటానికి కానీ లేదా కనీస వేతనాల చట్టాన్ని సవరించడానికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రోజు ప్రజల గురించి, దళితులు, బడుగు బలహీన వర్గాల గురించి గుండెలు బాదుకునేటువంటి పాలకులు, ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా అటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2012 వరకు సవరించినటువంటి కనీస వేతనాల చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు సవరించలేదు తన పాలనలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సవరించలేదు, కేసీఆర్ తెలంగాణలో సవరించలేదు, రేవంత్ రెడ్డి గారు దాని గురించి అసలు మాట్లాడలేదు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాని గురించి మాట్లాడలేదు. సేఫ్టీ పట్టదు, తనిఖీలు పట్టవు, కనీస వేతనాలు పట్టవు. ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఎవరున్నారు, లేదా కార్మిక శాఖ మంత్రి ఎవరున్నారు, లేకపోతే హోంమంత్రి ఎవరున్నారు అనేటువంటిది కాదు. ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటి? ఎంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రమాదాన్ని తనిఖీ గాని నిర్వహణలో ఫలానా సిబ్బంది, ఫలానా అధికారి, ఫలానా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అందుకని వీళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం అనేటువంటిది ఎక్కడన్నా ఒక్క ఉదంతం చూపించమానండి ఎవరినైనా గడిచినటువంటి 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ప్రమాదాలు జరిగినప్పుడు ఈ విధమైనటువంటిది చేస్తున్నారు. రెండోది, ఈ సందర్భంగా ఎవరు తీసుకొచ్చారు ఏమిటనేటువంటి దాంట్లో నాకు నిమిత్తం లేదు. యాజమాన్యంలో మధ్యలో తగాదాలు ఉన్నాయి. యాజమాన్యం మధ్యలో తగాదాలు ఉంటే వాళ్ళు ఫ్యాక్టరీని మూసేసుకొని పోవాలా? వాళ్ళు మూసేసుకొని పోలేదుగా, నడిపిస్తానే ఉన్నారుగా. ఇప్పుడు ఎందుకు దాని గురించి చెప్తున్నారు? ఎవరు చెప్పినా గానీ, ఏ సందర్భంలో చెప్పినా గానీ. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే నిజానికి చాలా దారుణమైనటువంటివి, గర్హనీయమైనటువంటి పరిస్థితులు ఇవాళ పరిశ్రమలు, కార్మికుల రక్షణ, కార్మిక చట్టాలు, తనిఖీలు వీటిల్లో ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాని నుంచి గతంలో జరిగినటువంటి ఎల్జీ దాని నుంచి, లేదా ఇప్పుడు అచ్యుతాపురంలో జరిగినటువంటి అసలు సెజ్జుల్లో కార్మిక చట్టాలని అమలు జరపటం లేదండి. ఏ సెజ్జు ఎవరు అధికారంలో ఉన్నా సరే వాటి జోలికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే పరిశ్రమలు రావాలి, వస్తాయి పరిశ్రమలు. అడ్డగోలుగా యజమానులకి దోచిపెట్టినా, లేకపోతే వాళ్ళ లాభాలను ఏ విధంగా చేసినా కానీ వస్తాయి. ఏమిటి దానివల్ల? సామాజిక బాధ్యత లేదా ప్రభుత్వాలకు అనేది ప్రశ్న. అటువంటి సామాజిక బాధ్యతని ఈ ప్రభుత్వమైనా, ఇప్పటి నుంచి అయినా, ఈ ఉదంతాల నుంచి అయినా కానీ అమలు జరపడానికి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుందా లేదా? ఉన్నటువంటి రసాయనాలతో కూడినటువంటి పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ వెంటనే చేసి స్టేటస్ రిపోర్ట్ ఏమన్నా ప్రకటిస్తారా లేదా? ఇది సమస్య. కోటేశ్వర గారు, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బాధితులను పరామర్శించి, క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. దానిలో ఆయన స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఎల్జీ పాలిమర్స్కి ముందు కూడా జరిగినాయి, కానీ ఎల్జీ పాలిమర్స్ ఒక మేజర్ ఇన్సిడెంట్, అలాగే నిన్న జరిగినటువంటి అచ్యుతాపురం సెజ్లో జరిగింది కూడా ఒక మేజర్. ఈ రెండింటి మధ్య ఎన్ని వందల ఇన్సిడెంట్స్ జరిగినాయి మనం కూడా అడపాదడపా చూస్తూనే ఉన్నాం. ఆన్ రికార్డు వందల సంఖ్యలో ఉన్నవి. యావరేజ్గా ఎవ్రీ 2-3 monthsకి
చనిపోయేటటువంటి కార్మికుల సంఖ్య కూడా ఉటంకిస్తూ ఆయన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. సరే, ఇప్పుడు కూడా సేఫ్టీ ఆడిట్ కోసం అని చెప్పేసి ఒక హై లెవెల్ కమిటీని వేస్తున్నాం అని చెప్పేసి అంటూనే గతంలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత కూడా ఇటువంటి కమిటీని ఒకటి వేశారు, కానీ తూతు మంత్రంగా నడిపారు. ఆ తర్వాత కూడా కాంపిటెంట్ కానటువంటి అధికారుల్ని సేఫ్టీ ఆడిట్ కింద వేశారని చెప్పేసి ఇవన్నీ ఆయన ఆరోపించడం జరిగింది. అలాగే ఎట్ ది సేమ్ టైం మీరు అన్నట్లుగానే నిన్న ఆయన కొంత సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది మేనేజ్మెంట్ యొక్క ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతోంది. వాళ్ళు ఇప్పటి వరకు కాంటాక్ట్లోకి రాలేదు, మేము కాంటాక్ట్కి ప్రయత్నం చేస్తున్నాము, బట్ వాళ్ళు ఒక సమాచారం పంపించారు. ఎవరైతే చనిపోయారో వారికి ₹1,00,00,000 చొప్పున, అలాగే ₹50,00,000 ఏమో సివియర్లీ ఇంజ్యూర్డ్, పార్షియల్లీ ఇంజ్యూర్డ్ 25 lakhs అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్పేసి కొద్దిగా సాఫ్ట్గానే మాట్లాడారు ఆయన కూడా. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం నాకు నిమిషంలో పని, కానీ మరి ఒకళ్ళిద్దరు ఇలాంటివి చేస్తున్నారు కదా అని మిగతా 95% మంది పరిశ్రమల వాళ్ళంతా రూల్ ప్రకారం వెళుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, కాబట్టి కాస్త ముందు వెనక చూసుకోవాలన్న తీరులో కొంత కనపడింది అది. బట్ ఈరోజు వచ్చేసరికి ఎంక్వైరీ చేసాం కాబట్టి దానిలో తేలిన దాని ప్రకారం చర్యలు తీవ్రంగా తీసుకుంటా ఉంటున్నారు. మరి సివిఆర్టీ మరి తెలిసి ఈరోజు ఏమన్నా అలా మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకుని వారు కూడా నివేదిక తెప్పించాలని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆ తర్వాత కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని అది అర్థమైంది. గత 5 సంవత్సరాలు ఎల్జీ పాలిమర్స్ తర్వాత కూడా ఇన్ని వందల సంఖ్యలో ఇన్సిడెంట్ జరిగినాయి అంటే, నేను అనేది గత 5 సంవత్సరాల్లోనే కాదండి, అంతకు ముందు 5 సంవత్సరాల్లో కూడా పరిస్థితి అట్లాగే ఉంది. సరైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే, లేదా యజమానుల నిర్లక్ష్యం అంటున్నారు. యజమానుల నిర్లక్ష్యం అయితే ఆ యజమానుల నిర్లక్ష్యం కాదా లేదా అనేటువంటిది ముందు ఫార్మల్ గా ఒక కేసు ఎందుకు పెట్టలేదు? యజమానుల మీద పెట్టాలి కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా చెప్పిన తర్వాత ఒక కేసు ఎందుకని పెట్టరు? దానిలో ఉన్నటువంటి వాస్తవాలని తెలియాలి కదా. రెండోది, ఒకళ్ళ మీద కేసులు పెడితే మిగతా 98 మంది ఎందుకు? అసలు ఆ 98 మంది ప్రస్తావన ఉంది, వాళ్ళంతా కూడా సక్రమంగా చేస్తున్నారని ఏమైనా సర్టిఫికెట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎట్లా ఇస్తారు? ఎందుకు నిన్న మాట్లాడారు, మళ్ళా నిన్న నైట్ పరవాడలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, మళ్ళా అదే ఏరియాలో. నేను అనేది ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు, మళ్ళీ రేపు ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు, పాయింట్ అది కాదు. 5 ఏళ్ల నుంచి సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి దానికి సంబంధించి సీరియస్నెస్ ఉండాలి కదా. ఆ సీరియస్నెస్ ఆ యజమానుల మీద, మరి 198 మంది యజమానులు సక్రమంగా ఉంటే అన్ని ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి? గడిచినటువంటి 5 ఏళ్లలో ఎట్లా జరిగాయి? ఎందుకు జరగాలి? అన్ని సక్రమంగా ఉంటే. అందుకని ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి దానిలో యజమానుల మీద కేసు పెడతారా లేదా? కేసు పెడితే మిగతా అనేది ఆ వాదన ఏంటి? అందుకనే పడతారని కూడా ఆయన మాట్లాడినట్టుగా వచ్చినటువంటి వార్తల గురించి నేను అందుకే అడిగాను జనసేన ప్రతినిధి, అది నిజమా కాదా? నిజమైతే అది కరెక్ట్ కాదు ఆ వైఖరి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. హేమకుమార్ గారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరి మాటల్లోనూ పరిశ్రమలు రావాలి. అసలు ఈ సందర్భంగా ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, అలాగే క్లియర్ ల్యాప్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ల్యాప్సెస్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి, అన్ని వ్యవస్థల్లోనే కనపడుతున్నాయి. పర్మిషన్స్ ఇవ్వడం దగ్గర నుంచి సేఫ్టీ ఆడిట్, సర్టిఫికేట్స్ ఇవ్వడం దాకా అసలు తనిఖీలు చేయకుండానే ఆఫీసుల్లో కూర్చొని సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ స్థాయిలో ముడుపులు ముడుతున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దీంట్లో రాజకీయ నాయకులకు పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, యాజమాన్యాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకని ఇద్దరు అధినేతల నోటి నుంచి అంత సాఫ్ట్ వాయిస్ వస్తుంది? పరిశ్రమలు రావడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా? సార్, ముందుగా మీకు నాగరాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా సిటీ 24x7 వీక్షకులు కూడా నా నమస్కారాలు. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం అయితే అది కాదండి. గత ప్రభుత్వంలో అధికారులను విచ్చలవిడిగా వదిలేయడంతో
వాళ్ళు యాజమానుల దగ్గర వెళ్ళి వాళ్ళని హింసించి కంపెనీలు మాకు వద్దురా బాబు ఈ కంపెనీలు ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళిపోదాం అనే విధంగా హింసించి, గతంలో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే మీకు, ఇతను గోరంట్ల మాధవ్ ఉన్నాడు ఎంపీ, అతను కియా కంపెనీని ఎంత హింసించాడు. అదే విధంగా తిరుపతిలో ఎయిర్పోర్ట్ దగ్గర రిలయన్స్ కంపెనీ ఒకటి, ఇలాంటి కంపెనీలు చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే అధికారులు, అదే విధంగా ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు అధికారులు ఏదైతే కంపెనీలు పెడదామనేసి అంతకుముందు ప్రభుత్వం, మన ఎన్కే రావు గారు చెప్పినట్టు అంతకుముందు ప్రభుత్వము కంపెనీలు రావాలా అనేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చి కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ కి తెప్పించుకున్నారు. అప్పుడప్పుడు ఎదుగుతున్న మన 2014 నుంచి 2019లో ఎన్ని కంపెనీలు వచ్చాయంటే లెక్కలేని కంపెనీలు వచ్చాయి. అవి ఇన్స్టాలేషన్ ఆ వర్క్ జరిగేటప్పటికే ఎంతమంది మళ్ళా ప్రభుత్వం మారడంతో వాళ్ళని పోయి రన్నింగ్ లో కూడా వచ్చాయి. చాలా కంపెనీలు రన్నింగ్ లోకి వచ్చాయి. కియా కంపెనీ రన్నింగ్ లో ఉంది, అదేవిధంగా రిలయన్స్ కంపెనీ రన్నింగ్ లో ఉంది, డిక్సన్ రన్నింగ్ లో ఉంది, కార్బన్ రన్నింగ్ లో ఉంది. ఇలాంటి వాటి అన్నిటికీ వాళ్ళకు అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే వాళ్ళు పోయి యాజమాన్యుల దగ్గర హింసిస్తున్నారో వాళ్ళు చెప్తున్న ఇది. అదే విధంగా అధికారులను విచ్చలవిడిగా వదిలేసిన దానివల్ల కంపెనీ యాజమాన్యాన్ని దగ్గర పోయేసి వాళ్ళు ఇంతకుముందు మీరు చెప్పినట్టు లైసెన్సులు కావాలన్నా కూడా వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని కనీసం ఇన్స్పెక్షన్ చేయాలి. ఫ్యాక్టరీ ఫార్మా కంపెనీ అంటే దాంట్లో ఈ ప్రమాదాలు జరిగే కంపెనీ, ప్రమాదాలు జరిగే చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి, దాని మీద సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలా. దాని మీద పోయి ఎవరు అధికారులపై దానికి పరిశీలించి ఏ విధంగా ఉంది లేదు అనేసి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయాలా. అది అధికారులు చేయకుండా వాళ్ళు మామూలు తీసుకోవడానికి బాగా అలవాటు పడిపోయి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, అధికారులు దానికి బాగా అలవాటు పడిపోయేసి కంపెనీలకు ఇన్స్పెక్షన్ కి వెళ్లకుండా వాళ్ళ పాటికి ఆఫీసుల్లోనే కూర్చొని సంతకాలు పెట్టి ఇవి జరిగిన కోపాలు ఉన్నాయి. నేను ఇందాక మీరు చెప్పినట్టు ఎల్జీ ఫార్మాలో గతంలో జరిగినప్పుడు ఇంతకుముందు మా భాష గారు కూడా చెప్పారు, కంపెనీ పరామర్శించడానికి పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి నవ్వుతూ అంటే ఏంటంటే చనిపోయిన వాడిని పరామర్శించడానికి పోయిన కూడా నవ్వుతూ పోతారు. ₹1 మేము పరిహారించాం. మేము ఈ రోజు మా ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం. గతంలో ఎల్జీ ఫార్మాలో జరిగింది, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక్కొక్కరికి ₹1 అదే విధంగా కొద్దిగా డిసెంబర్ ఉన్న వాళ్ళకి 50 లక్షలు ఇప్పించామని గత ప్రభుత్వంలో మేము ముందుగా వెళ్ళి చేశామనేసి అని చెప్పారు. దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అంత డబ్బు ఎవరైతే బాధితులకు ముట్టిందా లేదా అన్న విషయం మీద కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దాని మీద కూడా ఎంక్వైరీ చేయించి ఆ రోజు ఏం జరిగిందో నిజాన్ని మీకు తెలిసడానికి కూడా మేము ముందుకేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం అది కాదు. కంపెనీల్ని ఈ విధంగా ఏదైతే అధికారి ఉంటాడో అధికారి చేయాల్సిన పని ఏంటి? కంపెనీకి వెళ్ళాలా, ఇన్స్పెక్ట్ చేయాలా, దాన్ని ఓకేనా లేదా, మీరు ఇంకా ఇంతకంటే బెటర్ గా ప్రికాషన్ తీసుకోవాలా. ప్రజల ప్రాణాలతో, ఉద్యోగస్తుల ప్రాణాలతో, మీ డబ్బుల కోసము ఉద్యోగస్తులు ఏదైతే మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారద్దండి. ఎవరైనా సరే ప్రజలండి అనే దాని మీద మాట్లాడారు తప్పితే అదే విధంగా కంపెనీలు వాళ్ళు హింసించిన దాని వల్లనే కంపెనీ వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు అనే దీంతోనే అన్నారే. కానీ పవన్ కళ్యాణ్ గారు కంపెనీలు ఎక్కువ విసిగిస్తుంది, వాళ్ళ కంపెనీ వెనక్కి వెళ్ళిపోతాయి ఆ విషయం అయితే అది కాదు. మరి అన్ని సబ్జెక్ట్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకునే దాని మీద అధికారులు చాలా నిజాయితీగా పని చేయాలా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే పనులు ఇవంతా. ఎందుకంటే ఎక్కడైతే కంపెనీలు వర్క్ జరుగుతుంటాయో చాలా హార్డ్ వర్క్ జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఫార్మా కంపెనీలో కెమికల్స్ చాలా డిఫికల్ట్ కెమికల్స్ అన్ని దాంట్లో యూజ్ చేస్తారు కదా, దాని మీద కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పని సరే అలాంటి సిచ్యువేషన్ మీద మాట్లాడే తప్పితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విషయం అయితే మాత్రం ఇది కాదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్ర ప్రజలకి 2014లో ఈ రాష్ట్రం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి 2019 వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయో, అదే విధంగా 2019 నుంచి 2024 వరకు ఏ ప్రభుత్వం ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయో అవన్నీ కూడా ప్రజలు. హేమకుమార్ గారు, ఇక్కడ చర్చ కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి అది కాదు. ఉన్న పరిశ్రమల్లోనూ కంపెనీల్లోనూ SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ రోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆఖరికి చిన్నపాటి కంపెనీ అయినా కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవి ఫాలో అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత అధికారులది. అధికారులు సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ప్రభుత్వం గమనించాలి. అన్ని వ్యవస్థలు ఇక్కడ ఫెయిల్ అవ్వబట్టే కంటిన్యూస్ గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగని చెప్పేసి అక్కడ ఎంప్లాయీస్ కి ఇవన్నీ కూడా అవగాహన ఉండే అవకాశం తక్కువ. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ వాళ్ళకి ఇచ్చిన పని చేయడం వరకే వాళ్ళకి తెలుసు. పలానా ఎక్విప్మెంట్ నాకు ఉండాలి, అప్పుడే నేను పనిలోకి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు జీతాల కోసం ఉద్యోగస్తులు వెళ్ళి చెప్పాలి సార్, కరెక్టే. ఉద్యోగస్తులు ఎవరు చెప్పాలి? ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి,
అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అది డేంజరస్ ఆపరేటింగ్ ఇది ఇండస్ట్రీ అని చెప్పేసి రెడ్ జోన్లో ఉన్నాయి, వందలు ఉన్నాయి రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిశ్రమలు, విచ్ డీల్స్ విత్ డేంజరస్ గ్యాసెస్, డేంజరస్ కెమికల్స్, డేంజరస్ ఎక్విప్మెంట్, డేంజరస్ మెషినరీ. వాటన్నిటికీ పర్టికులర్ ప్రొటెక్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎటువంటి క్లోతింగ్ ఉండాలి, ఎటువంటి షూస్ వేసుకోవాలి, ఎటువంటి గాగుల్స్ పెట్టుకోవాలి, అలాగే ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఎగ్జాస్ట్ చేయడానికి ఎటువంటి కెమికల్స్ వాడాలి, అవి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి ఉంటుంది. ఇవన్నీ నిన్న అక్కడ ఫెయిల్ అయినాయి అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇది బయటపడింది కాబట్టి ఈ పరిశ్రమ కంటిన్యూస్గా 5 సంవత్సరాలు చూసామంటే అవన్నీ ఏ పరిశ్రమలోనూ అమలు చేయబడటం లేదు. అంటే అధికారులు సరిగ్గా ఇన్స్పెక్ట్ చేయటం లేదు, వాళ్ళు సరిగ్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నారో లేదో ప్రభుత్వం దాన్ని పర్యవేక్షించడం లేదు అని క్లియర్గా అర్థమవుతోంది. దీన్ని మీరేం మార్చగలరు చెప్పండి, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది ఇది. ఒక్క నిమిషం హేమకుమార్ గారు, హీ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అందరికీ తెలిసినటువంటి పచ్చి నిజాలు. నేను ఈ సందర్భంగా ఏమంటున్నానంటే, ఈ తనిఖీ చేసి సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ఈ అచ్యుతాపురం సెజ్లో ఫ్యాక్టరీల మీద సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఏమైనా కేసు కానీ లేదా వాళ్ళ సంజాయిషి అయినా ఇప్పటికి అడిగారా? అది అడుగుతున్నాను. వాళ్ళని సంజాయిషి అయినా అడిగారా? మీరు ఏమి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు, మీరు ఏమి సిఫార్సు చేశారు? ఎందుకంటే యాజమాన్య నిర్లక్ష్యం గురించి మేము దర్యాప్తు జరుపుతాము, ప్రమాదం గురించి దర్యాప్తు జరుపుతాము, ఇవన్నీ ఓకే, నేను కాదంటలేదు. వీళ్ళు చేశారని ఇంకోటి అంటలా. సంబంధిత సేఫ్టీ అధికారుల గురించి కానీ లేదా తనిఖీ అధికారుల గురించి కానీ, పొల్యూషన్ వాళ్ళకి కానీ ఏమైనా ఇప్పటికేమైనా సంజాయిషి నోటీసులు ఇవ్వడం కానీ లేదా కేసులు నమోదు కానీ చేశారా అనేది నా ప్రశ్న. సార్ జరుగుతుంది, ఖచ్చితంగా అదే జరుగుతుంది సార్. ఆ పని మీదనే ఉన్నారు. ఏదైతే జరుగుతుంది అని చెప్పకండి. సార్ ఆల్రెడీ జరిగింది, అధికారులు ఎంతవరకు దీన్ని కేసు పెట్టడం జరిగింది, యాజమాన్యం మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించిన పోలీస్ బోర్డు కంట్రోల్ వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేశారనేసి దాని మీద కూడా వాళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము. వాళ్ళు సంజాయిషి చెప్పాలనేసి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ అయితే పాస్ అయినాయి. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం ఎవరెవరిది ఎక్కడెక్కడ తప్పులు జరిగాయా, అది యాజమాన్యం తప్ప లేదంటే ఏదైనా ఆ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు తప్ప, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారా లేదా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ అయితే పోయినాయి సార్. అది ఓకే సై రైట్. బాజీ గారు, సురేష్ గారు చెప్పండి. సార్ కెన్ హియర్ మీ? ఇది ఒకటి జరిగింది దుర్ఘటన, సరే ఇమీడియట్గా అటెండ్ అయ్యారా లేదని చెప్పడంలో కూడా అబ్జర్వేషన్ చేయొచ్చు. మరి మొన్న జరిగితే నిన్న మార్నింగే ఆయన బయలుదేరి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళారు. అయితే ఈయన దాన్ని ఎన్ని గంటలకు వెళ్ళారు, మేము అప్పుడు అర్ధరాత్రి 3:30కి జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, 6 గంటలకల్లా 5 గంటలకల్లా కలెక్టర్ ఉన్నాడు, స్వయంగా ముఖ్యమంత్రి అంటే నేను, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నేను 11 గంటలకల్లా వెళ్ళిపోయాను, అదే 24 గంటల లోపల పరిహారం ఇచ్చాము, అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. రాజకీయాలు ఇవి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. నిన్నగా మొన్న జరిగింది, నిన్న వెళ్ళటం జరిగింది, అలాగే దాని మీద హై లెవెల్ కమిటీని వేయటం జరిగింది, అలాగే కంపెన్సేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. కంపెన్సేషన్ ఆల్రెడీ డిస్పాచ్ చేయడం కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు, బట్ అందలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఇకపోతే ధర్నాలు, ఆయన చెప్తున్నటువంటి వార్నింగ్లు అవసరమైతే నేనే చేస్తానని చెప్పడం ఎలా చూడాలి సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు బాధితులను ఆదుకోవాలని చెప్పేసి అంటలేదు, కానీ రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. సురేష్ గారు, ముందుగా మీకు, మా రఫీ గారికి, అలాగే ప్యానల్ పెద్దలందరికీ కూడా, వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం, నమస్కారం. అయితే ఇది చాలా దురదృష్టకరమైన ఘటన జరిగింది, చాలా పెద్ద విషాదం. ఇటువంటి విషాద పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేయటం చాలా ఎబ్బెట్టుగాను అసహ్యంగాను ఉంది వినటానికి. ఆయన మాట్లాడిన స్పీచ్ అంతా కూడా నేను నోటీస్ చేశాను. ఆయన మాట్లాడిన దాంట్లో మేమైతే చాలా ముందే వెళ్ళాము, వీళ్ళు ఎవరు వెళ్ళలేదు, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏం పాటించలేదు, అధికారుల యొక్క నిర్లక్ష్యం, అట్లాగే అంబులెన్సెస్ లేవు, సరైన అంబులెన్స్ సరిపడిన అంబులెన్స్ లేక
ఆ సంస్థకు సంబంధించిన వెహికల్స్ లో ట్రాన్స్పోర్ట్ చేశారు క్షతగాత్రుల్ని. అట్లాగే నేను ధర్నా చేస్తాను కాంపన్సేషన్స్ ఇవ్వకపోతే, ఇలాంటివన్నీ మాట్లాడారు. దాంతో పాటుగా మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సూపర్ 6లని అవన్నీ వాటి గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అసలు శవాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం అనేది ఒక హేయమైన చర్య అనేది నా అభిప్రాయం ఫస్ట్. సరే, కాకపోతే ఇప్పుడు ఒకటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో చూస్తే కనుక ఆ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 22 నుంచి 25 వరకు ప్రమాదాలు ఫ్యాక్టరీలో జరిగినాయి. అది పరవాడ ప్రాంతం కాదు, మరణవాడ ప్రాంతంగా ప్రజలు చెప్పుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఇప్పుడు అత్యంత పెద్ద సంఘటన 1997లో జరిగింది. అది హెచ్పి గ్యాస్ మన పెట్రోలియం స్టాక్ పాయింట్ లో బ్లాస్ట్ అయ్యి 22 మంది చనిపోయారు. దాని తర్వాత అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇదే ఇప్పుడు జరిగింది. 18 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం, క్షతగాత్రులుగా 33 మంది హాస్పిటల్లో. అయితే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్ళి రోగుల్ని పరామర్శించి ఆయన ఏమన్నా వాళ్ళకి ఏదైనా సాయం చేశాడా? ఆయన పార్టీ తరపు నుంచి ఏదన్నా ఆర్థిక సాయం తులమ పొలమో ఏదైనా ప్రకటించాడు? అంత సానుభూతి చిత్తశుద్ధి ఉన్న మనిషి అయితే అనేది ఒక క్వశ్చన్. అట్లాగే ఏంటంటే ఆయన ధర్నా చేస్తాడు, ప్రభుత్వం ఇంకా ఏమీ స్టెప్స్ వేయలేదు, ఆల్రెడీ కాంపన్సేషన్ ఇస్తానంటుంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన ప్రకటించిన దాంట్లో చాలా పర్ఫెక్ట్ ప్రొసీజర్స్ ప్రకారంగానే ఆయన ఫాలో అవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఒక సేఫ్టీ ఆడిట్ కి సంబంధించిన కమిటీ వేస్తానంటాం కానివ్వండి, నిపుణుల కమిటీ, ఆ కమిటీ చేత అన్ని ఫ్యాక్టరీస్ ని చెక్ చేయించడం, అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదని చూడటం, నివేదికలు సమర్పించడం అనేది ప్రొసీజర్ ప్రకారంగానే ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. సవ్యంగా అంతా జరుగుతుంటే ముందుగానే ధర్నాలకు ప్రిపేర్ అవడం అనేది చాలా వినటానికే బాగలేదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి అనేది అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఇటువంటి రాజకీయాలకి ఇటువంటి సంఘటనల్ని మనం వాడుకోవడం అనేది ప్రజలు అసహించుకుంటారనేది ఆయన గ్రహించితే మంచిది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ప్రమాదాల గురించి విషయం వస్తే కనుక ఈ వైజాగ్ ప్రాంతంలోనే ఎక్కువ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం ఏదో ఒక కమిటీ వేసి నివేదిక తీసుకొని దాని తర్వాత ఆ ప్రకారంగా వాళ్ళు తీసుకోవటమో లేకపోతే శిక్షించడమో లేకపోతే వాళ్ళు చేయడం కాదండి. దీనికి యాక్చువల్గా ఏంటంటే నిపుణుల కమిటీలో అన్ని వర్గాలని ఇన్వాల్వ్ చేయటం, అధికారులతో పాటు టెక్నికల్ ఆఫీసర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ ఏంటంటే ఆ పరవాడ, అచ్యుతాపురం అట్లాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రియల్ సెజ్లు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్న ప్రమాదాలకి కారణం అయ్యే ఎక్కువగా ఫార్మా కంపెనీల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఈ జరిగిన 22లో 16 ప్రమాదాలు ఫార్మా కంపెనీల్లోనే జరిగాయి. సో ఏంటంటే ఇట్లా ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న ఫ్యాక్టరీస్ ని ఇమ్మీడియట్ గా చెక్ చేయాలి. ఇప్పటికైనా కానీ చెక్ చేసి అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎలా ఉన్నాయి వసతులు, ఎలా ఉన్నాయి అక్కడ రియాక్టర్స్ కండిషన్స్ ఏంటి, బాయిలర్స్ కండిషన్ ఏంటి, గ్యాస్ లీకేజ్ అవకాశం ఉన్న కర్మాగారాల్లో అక్కడ సరైన ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అనేది త్వరగా ఇప్పటికైనా కానీ ఇమ్మీడియట్ గా చెక్ చేసి సరైన చర్యలు తీసుకోవాలి. నెంబర్ 2, అంతేకాకుండా యాజమాన్యాలందరినీ సమావేశపరిచి ఏదైతే ఈ కమిటీ వేశారో ఈ యాజమాన్యాలన్నింటినీ కూడా సమావేశపరిచి వాళ్ళకి సరైన ప్రికాషన్స్, గైడ్ లైన్స్ ఇచ్చి తీరాలి. ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఇండస్ట్రీస్ ఎక్కువ తనిఖీలు చేస్తే ఇండస్ట్రీస్ రావు, వెళ్ళిపోతాయి అని భయపడుతున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ చెక్ చేస్తే, తనిఖీలు చేస్తే ఇండస్ట్రీస్ రాకపోతే అసలు ఇండస్ట్రీస్ రావక్కర్లా. మనుషుల ప్రాణాలు ముఖ్యమా, ఇండస్ట్రీస్ వ్యాపారాలు ముఖ్యమా? మనుషుల ప్రాణాలే బలిగొంటున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చెకింగ్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోవాలి. చెకింగ్ వ్యవస్థ అనేది చెక్ చేసుకోవాలి, సరైన ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది ప్రికాషన్స్ ఇవ్వాలి. లేకపోతే అవి ఏర్పాటు చేసే దానికి తగిన ఆదేశాలు ఇచ్చి చేయించాల్సిందే. సేఫ్టీ వ్యాపారం జరగాలి, సేఫ్టీ ప్రొడక్షన్ జరగాలి, ప్రాణహాని, ఆస్తి నష్టం జరగకుండా వ్యాపారం జరగాలి. ఆ దిశగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరికి, యాజమాన్యాలకి. ఇప్పటికైనా కానీ ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. అట్లాగే ఏంటంటే ఇవాళ మనం చూసాం అక్కడ ఇవాళ నిన్నటి నుంచి హృదయ విదారకమైన సన్నివేశాలు ఉన్నాయి. మరి ఆ శరీరాలు ఛిద్రమైపోయి చెల్లాచెదరైపోయిన సంఘటనలు, భర్తలు కోల్పోయిన భార్యలు, కొడుకు బిడ్డలను కోల్పోయిన తల్లులు, అట్లాగే
తోబుట్టువులను కోల్పోయిన అక్క చెల్లెలు ఎంతో విషాదకరమైన పరిస్థితులు అక్కడ చూడలేనంత హృదయాలు ద్రవించిపోయే పెద్ద పరిస్థితులు అక్కడ విషాదమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి విషాదమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడాలని ఎలా అనిపించింది అయితే నాకేం అర్థం కావట్లేదు. ఇదైతే అందరూ కూడా విచారించాల్సిన అంశం. ఎందుకంటే ఆయన ఎప్పటికైనా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఏది మాట్లాడాలో ఎక్కడ ఏది మాట్లాడకూడదు తెలుసుకుంటే బెటరు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఈ జరిగిన ఈ సంఘటన పునరావృతం కాకుండా, ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యల్ని కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీస్ ను ఆహ్వానించడం, ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేయడమే కాదు, ఇట్లా ప్రజలు పేదవాళ్ళు పాపం కష్టపడితే గానీ కడుపు నిండని నిరుపేదలు, అక్కడ ఆ నిరుపేదలు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. డబ్బు ఎంతైనా వచ్చు కాక ఎస్క్రేషియాలు, కానీ ఇప్పుడు పోయిన ప్రాణాలు రావు కదా, మనుషులు రారు కదండి. కాబట్టి చిన్న తప్పిదాల కోసం వందలాది మంది క్షతగాత్రులు అవటం, మరి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది అభిలషణీయం కాదు. కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా ప్రోబ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. వెంటనే ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం నడవాలి. అట్లాగే మీరు గనక చూస్తే గనక ఈ ఫ్యాక్టరీస్ వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో చాలా అధికార డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, అట్లా బాయిలర్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ థరోగా చెక్ చేసి సర్టిఫికేట్ చేసి ఇచ్చి లైసెన్సులు ఇస్తే గానీ ఫ్యాక్టరీస్ రన్నింగ్ లోకి రావు. అట్లాగే వాళ్ళు ఒక్కసారి లైసెన్స్ ఇచ్చిన తర్వాత తిరిగి ఫ్రీక్వెంట్ తనిఖీలు కూడా చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు ఉన్నాయి. కానీ ఆ డ్యూటీస్ కరెక్ట్ గా నిర్వర్తించట్లేదు. వెళ్ళి ఏది వాళ్ళ యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు మామూళ్ళకు అలవాటు పడిపోయి ఈ అధికారులు తూతు మంత్రంగా వెళ్ళి వచ్చేస్తున్నారు తప్ప తరోగా చెక్ చేయటం లేదండి. అందుకనే ఈ ప్రమాదాలు ఈ ప్రభుత్వం అనే కాదు, పోయిన ప్రభుత్వం అని కాదండి, అనాదిగా ఈ జరుగుతున్న తంతే ఇది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ తంతుకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీస్ విషయంలో, ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. గట్టి నిఘా తనిఖీల వ్యవస్థని పటిష్టం చేయాలి. అధికారులని అప్రమత్తం చేయాలి. అధికారులు ఎవరైనా అలసత్వం వహించిన అధికారులని శిక్షించాలి. ఇది చేస్తే గానీ వీటిని అరికట్టడం సాధ్యం కాదని అభిప్రాయం. ఓకే బాజీ గారు.